అందరికీ స్వాగతం సుస్వాగతం. వాసవ్య నరసింహం వారు ప్రతి శనివారం వీక్లీ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఇది 1327వ వారం. ఈరోజు ప్రముఖ డాక్టర్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ గారు మధుమేహం, అపోహలు, వాస్తవాలు, అలాగే ఆధునిక నవీకరణ గురించి పూర్తిగా ఇప్పుడు మనకి వివరిస్తారు. అలాగే ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా స్వాగతం పలుకుతున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఫేస్బుక్ కామెంట్లో మీరు ఆ డౌట్స్ అడిగితే డాక్టర్ గారు అది క్లియర్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ టివి మురళీకృష్ణ గారిని మాట్లాడమని కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ ఆల్. ఐఎమ్ డాక్టర్ మురళీకృష్ణ, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. సాధారణంగా చాలామందిలో డయాబెటీస్ అనేది కొన్ని రకాల క్లారిటీస్, కొన్ని రకాల కన్ఫ్యూజన్స్కి కారణమవుతూ ఉంటుంది. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ థింగ్ అనమాట. సో అందులో నాకు ఎక్కువగా పేషెంట్స్ వాళ్ళ యొక్క కన్ఫ్యూజన్స్ని కానీ, అపోహలు కానీ, అపనమ్మకాలు కానీ ఎగ్జిబిట్ చేసినవి ఇక్కడ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా షుగర్ వచ్చిన తర్వాత ఫస్ట్ చాలామంది కామన్గా చెప్పేది షుగర్ వ్యాధి అనేది వంశపారంపర్యంగా వస్తుంది అంటుంటారు, తల్లిదండ్రుల్లో ఉంటేనే వస్తుంది అంటుంటారు. మా ఫాదర్కి మదర్కి షుగర్ లేదండి, నాకు రావటం ఏంటి? సో ఇది ఫస్ట్ థింగ్ అనమాట. చాలా కామన్గా వింటూ ఉంటాం. షుగర్కి సంబంధించి మనకి ప్రూవెన్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. దేనివల్ల వస్తుంది అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో ప్రముఖంగా వంశపారంపర్యంగా షుగర్ రావటం అనే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది 100% గ్యారంటీడ్ థింగ్ కాదు. ఐ మీన్ ఫాదర్కి మదర్కి ఉంటేనే రావాలి, లేకపోతే షుగర్ రాదు అనేది కాదు. అయితే మనం సాధారణంగా చూడాల్సింది ఏంటంటే షుగర్ అనేది పేరెంట్స్లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళ చిల్డ్రన్స్లో కామన్గా వస్తుంది, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ జీన్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి కాబట్టి పేరెంట్స్ జీన్స్లో ఏదైతే జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందో పిల్లలకి అవి ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి సో అలా వెరీ కామన్ థింగ్ ఉంటుందన్నమాట. అలాగే కొంతమందిలో పేరెంట్స్కి లేకున్నా కూడా ఇప్పుడున్న ఆధునిక జీవన శైలిలో భాగంగా శరీరంలో మార్పులు జరిగి తద్వారా తీవ్రమైన మానసిక ఒత్తిడితో జీవనం సాగించడం కానీ, లేదా సెడెంటరీ లైఫ్ స్టైలు, వ్యాయామం చేయకుండా స్థూలకాయంతో ఉండటం కానీ, అలాగే చాలామందిలో మోతాదుకి మించి కొన్ని రకాల మందులు వాడుతూ ఉండటం, తద్వారా కూడా షుగర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. స్టెరాయిడ్స్ ఫర్ ఎనీ రీజన్ తీసుకున్న వాళ్ళలో సెకండరీ డయాబెటీస్ కూడా వస్తుంది. సో వాటికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే పేరెంటల్ ఫ్యాక్టర్స్ కానీ ఉండవన్నమాట. సో దట్ ఈస్ దో సచ్ గ్యారెంటీడ్ థింగ్ లైక్ వంశపారంపర్యంతోనే వస్తుంది, లేకుండా రాదు అనేది కాదు. ఇప్పుడు మనము షుగర్ వస్తున్న రేషియో చూస్తే, ప్రివలెన్స్ రేషియో చూస్తే మన దేశంలో 10లో 7 షుగర్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నా లేకపోయినా మన యొక్క జీవనశైలి, మన యొక్క ఆధునిక జీవనశైలిని చూసుకుంటే 10 మందిలో 7 ఖచ్చితంగా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్కి లేకున్నా కూడా. సో ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ అట్ ది రిస్క్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్ ఇన్ ప్రజెంట్ లైఫ్ స్టైల్. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అదొకటి. సెకండ్ థింగ్, ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాము షుగర్ని రివర్స్ చేయొచ్చు, నో షుగర్ స్టేటస్కి తీసుకురావచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దెర్ ఆర్ 2 థింగ్స్, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ యూజువల్గా చిన్నపిల్లల్లో వస్తుంది, 30 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ యూజువల్గా 30 years పైబడిన వాళ్ళలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు వెరీ రేరెస్ట్గా కొన్నిసార్లు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు స్థూలకాయం ఉన్న పిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాము. వెరస్ టైప్ 1 డయాబెటీస్ అనేది ప్యూర్ కెమికల్ డయాబెటీస్ అన్నమాట. శరీరం లోపల కెమికల్ స్ట్రక్చర్లో లోపం వల్ల ఇన్సులిన్ అనేది ఉత్పత్తి ఆగిపోతుంది. ఆ ఇన్సులిన్ అనేది షుగర్ని తగ్గించడానికి మన శరీరంలో ప్రధానమైన మూలకం అన్నమాట. అది తగ్గిపోయినప్పుడు ఖచ్చితంగా
ఆగిపోయినప్పుడు షుగర్ని తగ్గించే గుణం కోల్పోవటము, తద్వారా షుగర్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కెమికల్ డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్. దీన్ని రివర్స్ చేయలేము. ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత రివర్స్ చేయలేము, కానీ కొన్ని ఆధునిక చికిత్సా పద్ధతుల ద్వారా మనం మేనేజ్ చేయగలుగుతాం. అలాగే టైప్ 2 డయాబెటీస్, పెద్దవాళ్ళు వచ్చే డయాబెటీస్ రివర్స్ చేయగలుగుతాము అనేది కూడా మియర్ అపోహ మాత్రమే. ఎందుకంటే మన శరీరంలో 7 రకాల లోపాల వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుందని ఇప్పటిదాకా నిర్ధారించబడింది. దాంట్లో ప్రముఖంగా మనకి షుగర్ని తగ్గించడానికి ఏదైతే ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుంచి బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందో అది తగ్గినప్పుడు కానీ, ఉత్పత్తి తగ్గినప్పుడు కానీ, ఉత్పత్తి అవుతున్న ఇన్సులిన్ అనేది సమర్థవంతంగా పనిచేయకపోవడం కానీ ఒక కారణమైతే, ఇంకా కొన్ని కారణాలు, వేరే కారణాలు ఉన్నాయి. లైక్ మనకి షుగర్కి శరీరంలో పెంచే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని రకాల కారణాలతో ఉత్ప్రేరకాలుగా మారి సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఆ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవడం, తద్వారా షుగర్స్ రావటం జరుగుతూ ఉంటుంది. సో ఈ 7 రకాల్లో ఇప్పుడు దాకా ఒక 3 రకాలు మాత్రమే మనము ట్రీటబుల్గా చేయగలుగుతున్నాము, రీచ్ అవ్వగలుగుతున్నాము. మిగతా 4 రకాలు ఇంకా సైంటిఫిక్ దశలో ఉన్నాయి. అవి ఏ విధంగా కౌంటర్ చేయాలి, తద్వారా షుగర్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఇంకా సైంటిఫిక్గానే ఉంది. ఒక సమస్యకి సైంటిఫిక్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆ సమస్యని సమూలంగా అర్థం చేసుకొని దానికి ఏం చేస్తే కరెక్ట్ అనేది పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఇంకా సైంటిఫిక్గా ఉంది, వాటికి పరిష్కార మార్గాలు సూచించబడలేదు. అలాంటి సందర్భంలో షుగర్ రివర్సిబుల్ అనేది అసాధ్యం. ఓన్లీ థింగ్ ఏంటంటే గుడ్ లైఫ్ స్టైల్ ద్వారా షుగర్స్ని కొంతవరకు నార్మల్లో మెయింటైన్ చేస్తూ కొంతకాలం లీడ్ చేయగలుగుతారు. ఆ నార్మల్లో ఉన్న దశని వాళ్ళు రివర్సిబుల్ చేసాము, షుగర్స్ లేవు, మీ ఫాస్టింగ్ షుగర్ నార్మల్ ఉంది, పోస్ట్ పార్టం షుగర్ నార్మల్ ఉంది, హెచ్బిఎన్సీ నార్మల్ ఉంది అనే విధంగా రివర్స్ చేసేసామనే విధంగా ఎక్స్పోజ్ చేయగలుగుతారు. బట్ థింగ్ ఏంటంటే అది తాత్కాలికం మాత్రమే అవుతుంది. ఎందుకంటే బాడీలో అంతర్గతంగా పెథోజెనిక్ ప్రాసెస్లు ఏవైతే లోపాలు అనేవి జరుగుతూ ఉన్నాయో అవి నిరంతరం జరుగుతూ ఉంటాయి. అవి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇన్సులిన్ మరింత డ్రాప్ అయిపోవటము, ఇన్సులిన్ మరింత ఫెయిల్ అవటము బాడీలో ఉత్పత్తి అవుతున్నది. అలాగే బాడీలో షుగర్ని పెంచే హార్మోన్స్ ఎక్కువ అవటము, తద్వారా పేషెంట్కి షుగర్స్ ఎక్కువ కనిపించడం జరుగుతుంది. సో ఒక వ్యక్తికి షుగర్ వచ్చిన తర్వాత నార్మల్ రిపోర్ట్స్ని చూపించేసి రివర్స్ చేసేసి ఇంకా లైఫ్ లాంగ్ షుగర్ రాదు అని చెప్పడం అనేది ఖచ్చితంగా ఇప్పుడున్న సైంటిఫిక్ థింగ్స్ వల్ల అయితే అసాధ్యం అని చెప్పాలి. సో ఇది ఒక అపోహ. దట్ ఈస్ నెంబర్ 2. అపోహ నెంబర్ 3, షుగర్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత గుండె జబ్బులు వస్తాయి, గుండె నరాలు బ్లాక్ అవుతాయి, తద్వారా హార్ట్ అటాక్ రావటం కానీ, హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళటం కానీ, చనిపోవటం కానీ జరుగుతుంది. ఇది కూడా అపోహ. వాస్తవానికి మన శరీరంలో మార్పులు ఎలా వస్తాయంటే షుగర్ అనేది బయటపడటం అనేది, డయాగ్నోస్ అవ్వటం అనేది లిటిల్ డిలే అవుతుంది ప్రతి ఒక్కరిలో. లక్షణాలు కనిపించవు కాబట్టి ఎక్కువ మంది పరీక్షలు వాలంటరీగా చేసుకోరు. పెద్దవాళ్ళు వచ్చే షుగర్లో సాధ్యమైనంత వరకు ఏంటంటే ఎక్కువ మంది క్యాంపుల్లోనో లేకపోతే వేరే సమస్య ఉండి వెళ్ళటమో, లేదా ఏదైనా సర్జరీ కోసం వెళ్ళటమో, డెంటల్ ప్రొసీజర్ కోసం వెళ్ళటమో, ఇలాంటి సందర్భాల్లో షుగర్ టెస్ట్ చేస్తే యాదృచ్ఛికంగా బయటపడే షుగర్స్ ఎక్కువ ఉంటాయి. సో దెర్ యూస్ టు బీ సమ్ డిలే ఇన్ డయాగ్నోసిస్ పెద్దవాళ్ళు సాధారణంగా. అయితే మన శరీరంలో చక్కెర స్థాయిలు, రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్న నిమిషం నుంచి మన బాడీ సెల్స్ ఆ చక్కెర స్థాయిని వినియోగించుకోలేక అవి యూరిన్ ద్వారా, కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయ్యి బయటికి వెళ్ళిపోతున్న దశ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఎర్లియస్ట్గా ఆ స్థాయిలోనే మన బాడీ సెల్స్ డ్యామేజ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే రక్తనాళాలు బలహీనపడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో రక్తనాళాలు బలహీనపడటం అంటే మనకి మేజర్గా 2 తీసుకుంటాం: పెద్ద రక్తనాళాలు, చిన్న రక్తనాళాలు. పెద్ద రక్తనాళాలు గుండెకి రక్తం సరఫరా చేసే కానీ
మెదడుకి రక్తం సరఫరా చేసే కానీ, అలాగే కాళ్ళకి రక్తం తీసుకెళ్లే వాటిని పెద్ద రక్తనాళాల కింద కేటగిరైజ్ చేసుకుంటాం. మైక్రోవాస్కులర్ ఇష్యూస్ అంటాం. చిన్న రక్తనాళాలు షుగర్కి సంబంధించి మనం ఎక్కువగా తీసుకునేది కంటికి సంబంధించి రక్తం తీసుకెళ్లే నరాలు కానీ, కిడ్నీలకు సంబంధించి రక్తం తీసుకెళ్లే నరాలు కానీ, కాళ్ళకి సంబంధించి రక్తం తీసుకెళ్లే నరాలు కానీ, ఇవన్నీ కూడా షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల, సెల్స్ డ్యామేజ్ అవటం వల్ల ఆ నరాలు బలహీనపడటం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత నరాల బలహీనతతో పాటు రక్త ప్రసరణలో మార్పులు చేరుకొని ఆ తర్వాత కొలెస్ట్రాల్స్ అనేవి బాగా డిపాజిట్ అయ్యి ప్లేక్స్ ఫామ్ అయ్యి రక్త ప్రసరణకు అడ్డుపడటము, అవి ఒక చోట నుంచి బ్రేక్ డౌన్ అయ్యి గుండెకి లేకపోతే మెదడుకి లేకపోతే కిడ్నీలకి లేకపోతే కళ్ళకి లేకపోతే కాళ్ళకి వెళ్ళి అడ్డుపడుతున్నప్పుడు స్టెనోసిస్ అవ్వటము, బ్లాక్ అవటము, అరెస్ట్ అవటము అనేది జరుగుతూ ఉంటుంది. హార్ట్ అటాక్ అంటాము, బ్రెయిన్ అటాక్ అంటాము, కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము. ఐస్ రెటినోపతి వచ్చింది, కంటి చూపు కోల్పోవడం జరుగుతుంది అంటాము. కాళ్ళకి స్టెంట్ వేయాల్సిన పరిస్థితి, లేకపోతే పుళ్ళు మానవు డీబ్రైట్మెంట్ చేయటము, యాంపుటేషన్ దాకా వెళ్ళటము జరుగుతూ ఉంటుంది. సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే, ఈ మౌఖికంగా రక్తనాళాలు దెబ్బతినటం అనేది షుగరు రక్తంలో ఎక్కువ స్థాయిలో ఉంటున్న తొలినాళ్ళ నుంచే మొదలవుతుందన్నమాట. సో హార్ట్ అటాక్ అనేది రావటం అనేది 10 ఏళ్ల తర్వాత జరుగుతుంది, కానీ హార్ట్ అటాక్కి సంబంధించిన బీజాలు షుగర్ వచ్చిన మొదటి రోజు నుంచి పుడతాయి. అందుకనే పెద్దవాళ్ళు వచ్చే డయాబెటీస్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ డిసీజ్ అనమాట. సో వాళ్ళకి ఆ రోజు నుంచి హార్ట్ డిసీజ్ స్టార్ట్ అయినట్టే. సో ఇక అర్థం చేసుకోవాలి, షుగర్ వచ్చిన తొలినాళ్ళ నుంచే హార్ట్ డిసీజ్కి బీజాలు పుడుతున్నాయి అని చెప్పాను. మిగతా అన్నీ కూడా కళ్ళకి, కిడ్నీలకి, మెదడుకి, కాళ్ళకి బీజాలు పడుతున్నాయని చెప్పాను. డయాగ్నోస్ చేయడమే ఎంతో కొంత లేట్ అవుతుంది. డయాగ్నోస్ చేసిన తర్వాత వివిధ రకాల ప్రయోగాలు షుగర్ని తగ్గించుకోవడానికి, కొన్నిసార్లు నార్మల్ ఉంటాయి, కొన్నిసార్లు తేడా షుగర్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలోపతి మెడిసిన్స్ ఇవి కాదు, వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఇవి కాదు, ఆహారంలో మార్పులు ఇవి కాదు. ఈరోజు చాలామంది ఎక్స్పర్ట్స్ చాలా రకాల సలహాలు ఇస్తున్నారు, అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అల్టిమేట్ థింగ్ ఏంటంటే, షుగర్స్ ఒక సంవత్సర కాలంలో 90% నార్మల్ ఉన్న వాళ్ళకి ఈ కాంప్లికేషన్స్ లేట్గా వస్తుంటాయి. ఒక సంవత్సర కాలంలో 90% కన్నా తక్కువ నార్మల్ ఉండి 30% నార్మల్ ఉండి, 70% అబ్నార్మల్ ఉండి, 50% నార్మల్ ఉండి, 50% అబ్నార్మల్ ఉండి, ఇలా ఎక్కువ కాలం అబ్నార్మల్ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ తొందరగా రావడం జరుగుతుంది. సో షుగర్ వచ్చిన తర్వాత చాలామంది డిలే చేయడం మెడిసిన్స్ కానీ, లేదా రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ షుగర్స్ని కంట్రోల్గా ఉంచుకోలేకపోవటం కానీ కారణాలు ఏదైనా కావచ్చు. షుగరు అనేది స్టార్ట్ అయింది అంటే గుండె జబ్బు స్టార్ట్ అయిందని మనం లెక్క కట్టుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఒకసారి షుగర్ స్టార్ట్ అయిన తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా మందులు వాడకుండా ఎక్కువ కాలం షుగర్ని కంట్రోల్ ఉంచుకోవచ్చా? అల్టిమేట్ థింగ్ ఏంటంటే, చాలామంది ఆలోచించేది ఏంటంటే, మనము షుగర్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఫాస్టింగ్ షుగరు 80 to 110 నార్మల్ ఉండాలంటాం. తిన్న తర్వాత షుగరు 140 to 160 వరకు నార్మల్ ఉండాలంటాం. 3 months యావరేజ్ షుగరు 7% లోపు ఉండాలంటాం ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత. ఇలా నార్మల్ రేంజ్లో ఉంటే మందులు వాడాల్సిన అవసరం ఏంటి? వాడకుండా ఉండొచ్చు కదా, ఆహార నియమాలు పాటించవచ్చు కదా, వ్యాయామం చేయొచ్చు కదా, మందులు వాడాల్సిన అవసరం లేదు కదా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనకి షుగర్స్ అనేవి ప్రతి నిమిషము కంట్రోల్ ఉండటం మ్యాటర్, ప్రతి గంట కంట్రోల్ ఉండటం మ్యాటర్, ప్రతిరోజు కంట్రోల్ ఉండటం మ్యాటర్, ప్రతి నెల కంట్రోల్ ఉండటం మ్యాటర్, ప్రతి సంవత్సరం కంట్రోల్ ఉండటం మ్యాటర్. ఒక సంవత్సరంలో 90% కంట్రోల్ ఉండటం మ్యాటర్. అలాగే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 90% టైం డ్యూరేషన్ కంట్రోల్ ఉండటం మ్యాటర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం నెలకు ఒకసారి చేయించుకుంటే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్టు, ర్యాండమ్ షుగరో, ఫాస్టింగ్ షుగరో, పోస్ట్ పాండల్ షుగరో, డూ దట్ రిఫ్లెక్ట్ ఆ నెలంతా అదే షుగర్ ఉందని రిఫ్లెక్ట్ అనేది మనం తీసుకోగలుగుతామా?
ఆ 29 రోజులు ఒక్కొక్క రోజు అబ్నార్మల్ ఉండొచ్చు, ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఓకే, హెచ్బిఎంసీ చేసుకొని 7% లోపు ఉంటే మనం దాన్ని అటాచ్ చేసుకొని పారామీటర్ నార్మల్గా తీసుకోవచ్చు కదా. హెచ్బిఎంసీ వాల్యూస్ అనేవి ఇన్ఫీరియర్ టు ఫాస్టింగ్ వాల్యూస్. హెచ్బిఎంసీ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా యాక్యురసీ కాదు. చాలాసార్లు మేము హెచ్బిఎంసీ వాల్యూస్ని మనము రెగ్యులర్గా ఎస్ఎంబిజి అంటాం, సెల్ఫ్ మానిటరింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, కానీ వీటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఇన్ఫీరియర్గా ఉన్నాయి. అంటే నార్మల్ కన్నా ఎక్కువ చూపించవచ్చు, నార్మల్ కన్నా తక్కువ చూపించవచ్చు. సో వాటిని బేస్ చేసుకుని నార్మల్ ఉన్నాయని చెప్పేసి మనము మందులు వాడుకుంటూ ఉంటాం అనేది ఒక్కొక్కసారి ఇట్స్ ఏ రాంగ్ థింగ్ అనమాట. దాని బదులు ఏం చేయాలంటే, ఈవెన్ దో యు ఆర్ ఎట్ ద నార్మల్ బ్లడ్ షుగర్స్, కాపలాదారుడిలాగా ఒక చిన్న ట్యాబ్లెట్ ఎప్పుడన్నా నార్మల్ నుంచి అబ్నార్మల్కి వెళ్తే ఆ ట్యాబ్లెట్ ఇట్ విల్ బ్రింగ్ డౌన్ టు నార్మల్. అలాగే లో షుగర్కి వెళ్ళకుండా ఆ ట్యాబ్లెట్ వాడటం వల్ల ఆ ట్యాబ్లెట్ లో షుగర్కి వెళ్ళకూడదు, డాక్టర్ లక్షణాలు చూసుకోవాలి. అలాగే వాడటం వల్ల ఎప్పుడన్నా నార్మల్ కన్నా షుగర్స్ పెరిగినప్పుడు, ఫాస్టింగ్ 110 లోపు ఉండాలన్నా 130, 140 ఉంది, ఆ ట్యాబ్లెట్ 130లోకి తీసుకొస్తుంది. పోస్ట్ పాండల్ 160 లోపు ఉన్నా ఎప్పుడన్నా 180, 190, 200కి వెళ్ళింది, ఆ ట్యాబ్లెట్ విల్ బ్రింగ్ డౌన్ టు 140, 150. అల్టిమేట్గా ఏంది, అలాగే మనం చూసుకుంటే ఫ్రీక్వెంట్గా ఉన్నామంటే హెచ్బిఎంసీ ఆబ్వియస్లీ 7 లోపే ఉంటుంది. మనం ప్రత్యేకంగా హెచ్బిఎంసీ చేయించుకోకర్లేదు. మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనం ఫాస్టింగ్ పోస్ట్ పాండల్ చేయించుకున్నాం అనుకోండి, తక్కువ రేటు 50 రూపాయలకి వచ్చేస్తుంది. అది ఎప్పుడు చేయించుకున్నా కానీ మనకి నార్మల్లో ఉంటుంది అనుకోండి, ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోగలుగుతారో అంత ఫ్రీక్వెంట్గా చేయించుకోండి, మంచి స్టాండర్డ్ ల్యాబ్లో. దట్ ఈస్ నథింగ్ రాంగ్. బాగా చేసేవాళ్ళు ఎవరున్నారు చూసుకొని వారానికి 10 రోజులకో, 15 రోజులకో, 20 రోజులకో, నెల రోజులకో ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకొని అంత ఫ్రీక్వెంట్గా ఆ ట్యాబ్లెట్ సాయంతో నార్మల్గా మెయింటైన్ చేస్తే ఇట్స్ ఏ రైట్ థింగ్, అలాంగ్ విత్ గుడ్ డైట్, అలాంగ్ విత్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. అలా కాకుండా నాకు నార్మల్గా ఉంది, నేను ట్యాబ్లెట్స్ వాడక్కర్లేదు అనుకుంటా పోతూ ఉంటే అబ్నార్మల్గా ఉన్న ప్రతి నిమిషము అది నీ నరాలను డ్యామేజ్ చేయక తప్పదు. ఇట్ విల్ డూ, దాని పనే అది. షుగర్స్ ఎక్కువ ఉన్నాయంటే సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది, నరాలు వీక్ అవుతాయి, లాంగ్ స్టాండింగ్ అనేది కాంప్లికేషన్స్కి దోహదం చేస్తుంది. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ థింగ్, రోజుకి అర్ధగంట సేపు వ్యాయామం చేసి షుగర్ని కంట్రోల్ ఉంచుకోవచ్చు. ఇది నిజమేనా? వ్యాయామం ద్వారా షుగర్ తగ్గుతుంది అనేది అపోహ. ఎందుకు చెప్తున్నానంటే, మనకి షుగర్ అనేది పెరగడానికి కారణం ఫస్ట్ థింగ్, మన శరీరంలో మార్పులు వచ్చినాయి, హార్మోన్లో తేడాలు వచ్చినాయి. హార్మోన్ నార్మల్గా ఉత్పత్తి అవ్వట్లేదు, తక్కువ ఉత్పత్తి అవుతుంది ఇన్సులిన్, ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కార్టిజాల్స్, గ్లూకోగాను, షుగర్స్ ఎక్కువ చేసే హార్మోన్స్. ఇవి లోపల నిర్మాణాత్మక లోపాలు వచ్చేసినాయి. వాటికి మన యొక్క సైకలాజికల్ స్ట్రెస్, మానసికంగా ఒత్తిడి, షుగర్స్ పెరగడానికి, ఆహారం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల షుగర్ పెరగడానికి కారణమవుతుంది. అర్ధగంట వ్యాయామం ద్వారా షుగర్ నార్మల్ అవుతుందా? సాధారణంగా చాలామంది అర్ధగంట చేస్తే వ్యాయామం రోజుకి కంట్రోల్ అవుతుందన్న అపోహలో ఉంటారు. షుగర్ కంట్రోల్ అవ్వాలి అంటే మన గుండె వేగం అనేది 1/3 పెరగాలి. అంటే క్వాలిటీ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, మెటబాలిక్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రెస్ట్లో ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేకపోతే మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హార్ట్ రేటు 70-80 ఉందనుకోండి, వ్యాయామం చేసేటప్పుడు హార్ట్ రేటు 90-100కి వెళ్ళాలి. అట్ రెస్ట్ మన హార్ట్ రేట్ 90 ఉందనుకోండి, వ్యాయామం చేసేటప్పుడు 120కి వెళ్ళాలి. అప్పుడే మెటబాలిజం పెరుగుతుంది, అప్పుడే బాడీలో డిపాజిట్ అయిన షుగర్స్ కరగటం అనేది జరుగుతుంది. అలా జరగాలి అంటే ఎంత ఎక్కువసేపు చేసినా పర్లేదు, ఎంత వేగంగా చేసినా పర్లేదు, ఏ మోడ్ తీసుకున్నా కానీ క్వాలిటీ అనేది ఎక్కువ ఉండాలి. యోగా తీసుకుంటే సున్నితంగా చేయటం కాకుండా, మన యోగా గురువు ఆయన చేసేటప్పుడు చూస్తే ఆయన ఎంత వేగంగా చేస్తారో, బాడీని ఎంత బాగా స్ట్రెస్ చేస్తారో తెలుస్తుంది. అలాగే వాకింగ్ మోడాలిటీ తీసుకుంటే ఎల్లకాలం వాకింగ్ చేసుకుంటూ కాకుండా జాగింగ్, రన్నింగ్, స్పీడ్ చేసేటట్టు, సైక్లింగ్ చేస్తే ఎప్పుడు ఎల్లకాలం చిన్నగా కాకుండా వేగంగా వెళ్ళేటట్టు ఉండాలి. స్విమ్మింగ్ చేస్తే ఎల్లకాలం స్విమ్మింగ్ చేసేది స్లో మోషన్లో కాకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో చేసేటట్టు ఉండాలి. అప్పుడే హార్ట్ రేట్ పెరగటం, మెటబాలిక్ రేట్ పెరగటము, షుగర్స్ కంట్రోల్ అవ్వటం జరుగుతుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ టైం డ్యూరేషన్, ఇట్స్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
అండ్ ఇందులో ముఖ్యమైన థింగ్ ఏంటంటే ఎంతో కొంత వెయిట్ లాస్ అయితేనే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఒక 10% వెయిట్ లాస్ అయితేనే షుగర్స్ కంట్రోల్ అవుతాయి. వ్యాయామం చేస్తున్నాము, వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఇంకా మందులు పెంచక తప్పదు. సో కంట్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ ఎంతో కొంత అవ్వాలి. అండ్ ఈ హార్ట్ రేట్ పెంచే వ్యాయామం కానీ, వెయిట్ లాస్ అయ్యే వ్యాయామం కానీ, వెన్నుపూస సమస్యలు ఉండి, లేకపోతే మోకాళ్ళ సమస్యలు ఉండి, లేకపోతే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, ఏదైనా లిమిటేషన్స్ ఉన్న వాళ్ళకి మనం రికమెండ్ చేయకూడదు. బట్ అదర్వైజ్ రిమైనింగ్ ఆల్ పీపుల్కి చెయ్యాలి. అలా కాకుండా ఈరోజు యంగ్ యూత్ కూడా మీరు గ్రౌండ్స్లో చూడండి, పొద్దున్నే కబుర్లు చెప్పుకుంటూ లేటెస్ట్ పాలిటిక్స్, లేటెస్ట్ హ్యాపెనింగ్స్ మాట్లాడుకుంటూ 10 రౌండ్లు వేసి వ్యాయామం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెయిట్ లాస్ అవ్వరు, వాళ్ళ షుగర్స్ అంత బెటర్గా కంట్రోల్ అవ్వవు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే షుగర్స్ ఎక్కువనే డోసు పెంచుతారు. సో వాళ్ళకి రైస్ తింటే షుగర్ పెరుగుతుంది, అన్నం తినరాదు. ఇది తప్పు, అపోహ. సాధారణంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మనకి సమ్మిళిత ఆహారం ఉండాలి. సమస్య ఎక్కడ వస్తుందంటే మనకి ఇష్టమైనది ఎక్కువ తింటే అది మనకి నష్టం చేస్తుంది. అదే ప్రాబ్లం. రైస్ అనే కాదు, మీరు రైస్ తింటే షుగర్ ఉన్నవాళ్ళు షుగర్స్ బాగా పెరగడం అనేది ఓకే, యాక్సెప్టెడ్. ఇక్కడ సమస్య రైస్ తినటం కాదు, రైస్ ఎక్కువ తింటాం, నెంబర్ 1. నెంబర్ 2, నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళలో కూడా దాని తాలూకు కొలెస్ట్రాల్ సమస్యలు, గుండెపోట్లు, పారాలసిస్లు వస్తాయి. ఇక్కడ సమస్య నాన్ వెజ్ తింటాం కాదు, నాన్ వెజ్ ఎక్కువ తింటాం. అలాగే ఏ ఆహారమైనా సరే మనము ఎక్కువ తినటమే సమస్య. మనకెంత అవసరం. ఒక శారీరక శ్రమ చేసేవాడు, లేబరర్ ఉంటారు, మజిల్ బాగా కష్టపడి స్ట్రెస్ చేసి కష్టపడే వాళ్ళు ఉంటారు. దే నీడ్ మోర్ అమౌంట్ ఆఫ్ రైస్, దే నీడ్ మోర్ అమౌంట్ ఆఫ్ నాన్ వెజ్ ఇన్ఫ్యాక్ట్. వెరాస్ బైకుల్లో తిరుగుతూ మార్కెటింగ్ చేసేవాళ్ళు, లేదా ఆఫీసులో కూర్చొని కంప్యూటర్ సిస్టమ్స్తో వర్క్ చేసేవాళ్ళు, లేదా బిజినెస్ పని మీద తిరుగుతూ పనిచేసేవాళ్ళు, వాళ్ళకి మజిల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. అన్లెస్ అదర్వైజ్ వాళ్ళు జిమ్కి వెళ్ళి బాగా కష్టపడి ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనో, లేకపోతే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీతో బాగా క్యాలరీస్ ఖర్చు పెడితేనో తప్పితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ రిక్వైర్డ్. వాళ్ళు తీసుకునేంత రైసు, వాళ్ళు తీసుకునేంత నాన్ వెజ్, వాళ్ళు తీసుకునేంత డైట్స్ వాళ్ళ శరీరానికి అవసరం లేదు. సమస్య రైస్ తింటాం కాదు, రైస్ ఎక్కువ తింటాం వల్ల. సో రైస్ ఎక్కువ తింటున్నామని ఎలా తెలుస్తుంది? మనకి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నోటిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి స్టమక్లోకి చేరి వితిన్ 20 మినిట్స్లో అబ్జార్ప్షన్ అయ్యి అక్కడి నుంచి బ్లడ్లోకి వెళ్ళి షుగర్ని పెంచే ఆహారాన్ని మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం. వెరాస్ ఆహారం తీసుకున్న తర్వాత మినిమం 45 మినిట్స్ టైము, మ్యాక్సిమం 2-3 అవర్స్ డైజెస్ట్ అవ్వడానికి, అబ్జార్ప్షన్ అవ్వడానికి, అది బ్లడ్లో కలవడానికి తీసుకునే ఆహారం అయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. సింపుల్ కార్బోహైడ్రేట్స్ షుగర్స్ని షూట్ చేస్తాయి, దెర్ ఈజ్ నో డౌట్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయ్యి అవి బాడీలోకి అబ్జార్ప్షన్ అయ్యి మెటబాలైజ్ అయ్యి రక్తంలోకి చేరేలోపు గట్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి, పెద్ద బేగులోకి వెళ్తాయి, పెద్ద బేగు నుంచి బయటకు వచ్చేస్తాయి. ఒక మ్యాంగో తీసుకున్నారనుకోండి, మ్యాంగో సింపుల్ కార్బోహైడ్రేట్, ఇలా తినగానే వితిన్ 5-10 మినిట్స్లో షుగర్స్ జంప్ అవుతాయి. అదే ఒక వగరుగా ఉన్న జామకాయ తీసుకున్నారనుకోండి, అది జరగడానికి 45 మినిట్స్ 1 అవర్ పడుతుంది, పెద్ద బేగులోకి వెళ్ళిపోతుంది, బ్లడ్లోకి వెళ్ళి తగ్గుతుంది. అలాగే ద్రాక్ష పళ్ళు తీసుకున్నారనుకోండి, నోట్లోనే ద్రాక్షలు మెల్ట్ అయిపోతాయి, షుగర్స్ వెంటనే జంప్ అవుతాయి. పుచ్చకాయ తీసుకున్నారనుకోండి, షుగర్స్ వెంటనే జంప్ అవుతాయి. అలా కాకుండా పప్పాయ తీసుకున్నారనుకోండి, పప్పాయలో షుగర్స్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో పప్పాయ ఎంత తీసుకున్నా కానీ తగ్గదనేది కూడా రాంగ్. తక్కువ తీసుకోవాలి, అది కూడా తీయగా ఉండేది కాకుండా దూరగా పచ్చిగా ఉండేవి తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే డైట్ సమ్మిళితంగా ఉండటం అంటే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీతో స్టార్ట్ చేసి ఇడ్లీతో ఎండ్ చేయటము, లేకపోతే దోశతో స్టార్ట్ చేసి దోశతో ఎండ్ చేయటము, పూరితో స్టార్ట్ చేసి పూరితో ఎండ్ చేయటము, వడతో స్టార్ట్ చేసి వడతో ఎండ్ చేయటము, మైసూర్ బజ్జీతో స్టార్ట్ చేసి బజ్జీతో ఎండ్ చేయటము, లేదా వీటిలో 2-3 రకాల కాంబోలాగా తీసుకోవటము సమస్య.
ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ కిందకు వస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైము, లేదా అవసరానికి మించి అడిషనల్ క్యాలరీస్, దో దే ఆర్ నాట్ కార్బోహైడ్రేట్స్, ఆయిల్ ఫ్యాట్స్ ఉంటాయి. మనం మైసూర్ బజ్జీ లాంటి తీసుకుంటే మైదా ఆయిల్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి అడిషనల్ కార్బోహైడ్రేట్స్ కింద మళ్ళీ కన్వర్ట్ అవుతాయి. ఒక పక్క రైస్ కంటెంట్ ఇడ్లీ పెంచుతుంది, మన వాళ్ళు ఏం చేస్తారు 2 ఇడ్లీ 2 మైసూర్ బజ్జీ అని అంటారు. సో ఇడ్లీ ద్వారా డైరెక్ట్గా షుగర్ పెంచుతుంది, మైసూర్ బజ్జీ ద్వారా అడిషనల్ కార్బోహైడ్రేట్స్ అంటే దే కన్వర్ట్ యాజ్ అగైన్ మళ్ళీ షుగర్స్ కింద కన్వర్ట్ అవుతాయి, అడిషనల్ క్యాలరీస్ అన్నీ కూడా. సో అవసరానికి మించి తీసుకోవడం సమస్య. మధ్యాహ్నం భోజనం అప్పుడు కూడా ఏం చేస్తారు, అన్నం పెట్టుకుంటారు, పప్పు వేసుకుంటారు, ఎగురేసుకుంటారు, ఆమ్లెట్ లాంటిది వేసుకుంటారు, లేదా చికెన్ వేసుకుంటారు, సాంబారు రసం వేసుకుంటారు, పెరుగు పచ్చడి వేసుకుంటారు, పెరుగు వేసుకుంటారు. ఇట్స్ ఎ కాంబో మీల్. అలా కాకుండా 1-2 ఐటమ్స్ తీసుకున్నా కూడా రైస్ టు స్టార్ట్ విత్, రైస్ టు ఎండ్ విత్, షుగర్ని పెంచడానికి కారణమవుతుంది. సో అక్కడ ఏంటి మనం గమనించుకోవాల్సింది, మనం తీసుకునే ప్రతి మీల్లో కూడా నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి. నాన్ స్టార్చ్ వెజిటబుల్స్ మనం ఏంటంటే బ్రొకోలీ ఇప్పుడు చూస్తున్నాము, టమాటాలు, బీన్స్, కూరగాయలకు సంబంధించి నేల పైన వచ్చే కూరగాయలు ఏవైనా సరే, నేలలో వచ్చేవన్నీ దుంపలన్నీ షుగర్స్ పెంచుతాయి. నేలపై నుంచి వచ్చే కూరగాయలు మనము ప్రిన్సిపల్ పోర్షన్ ఆఫ్ ద డైట్ తీసుకొని దాంతో సగం కడుపు నింపుకొని దానికి 1 or 2 ఇడ్లీ యాడ్ చేయండి, లేదా లంచ్ రైస్ యాడ్ చేయండి, లేదా డిన్నరు నాన్ స్టార్చ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకొని దానికి 2 చపాతీలు పుల్కాలు యాడ్ చేయండి. సో ప్రిన్సిపల్ డైట్లో ఉండే షుగర్ జంప్ అయ్యి తగ్గుతాయి నాన్ స్టార్చ్ వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోవటం వల్ల. సో రైస్ మానేయక్కర్లేదు, రైస్ ఈజ్ ఎ ఫ్యూయల్, కార్బోహైడ్రేట్. రైస్ అనేది బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ ఇంకేం తీసుకోదు, రైసే తీసుకుంటుంది, గ్లూకోజ్ ఒక్కటే తీసుకుంటుంది. అది బాగా పనిచేయాలంటే, మందంగా లేకుండా ఉండాలంటే, చురుగ్గా ఉండాలంటే ఎంతో కొంత మన గ్లూకోజ్ పడాలి. అది బ్లడ్ గ్లూకోజ్ని అబ్నార్మల్గా పెంచేంత రైస్ అయ్యి ఉండకూడదు. సో చాలామంది ఒక పూట అన్నం తింటున్నారని అంటారు, మిగతా 2 పూటలు ఏం తింటున్నారని షుగర్ చూస్తే ఫాస్టింగ్ 200 పైన ఉంటుంది. మనం ఏం చేయక్కర్లా, వాళ్ళు 3 పూటలు అన్నం తింటున్నట్టే లెక్క. ఏంటంటే 2వ పూట ఇడ్లీ తింటారు, 3వ పూట దోశ తింటారు. సో బియ్యం రవ్వని ఏ రకంగా తీసుకున్నా షుగరే పెంచుతుంది. సో ఎక్కువ మోతాదులో తీసుకోవటమే సమస్య. తక్కువ చేయాలి, దాన్ని కాంపెన్సేట్ చేసేటట్టు నాన్ స్టార్చ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్టమక్ ఏంటంటే ఫుల్నెస్ ఉంటుంది. డిలేడ్ గ్యాస్ట్రింగ్ ఎంప్టింగ్ అంటాం, అంటే కడుపు ఖాళీ అవ్వడం అనేది ఆలస్యం అవుతుంది. రైస్ తిన్నామనుకోండి ఖాళీ అవ్వడం ఫాస్ట్గా ఉంటుంది, వెంటనే మళ్ళీ ఏదో తినాలనిపిస్తుంది, ఆకలి అనిపిస్తుంది, పనిలో ఉంటే ఎవరైతే తప్పితే ఖాళీగా ఉంటే ఎదురుగా కనపడే ప్రతి తినాలనిపిస్తుంది. అదే మనం నాన్ స్టార్చ్ వెజిటేబుల్స్ అంత నానబెట్టేసి కాస్త ఉప్పు కారం వేసుకొని ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, సో అవి డిలేడ్ స్టమక్ ఎంప్టింగ్ చేస్తాయి, అంటే మన స్టమక్ని ఫుల్నెస్ ఎక్కువసేపు ఉంచుతాయి. మనకు ఎదురుగా ఏం కనిపించినా తినాలనిపించదు, సటైటీని కంట్రోల్ చేస్తాయి. సో ఈ రకమైన పద్ధతులు మెయింటైన్ చేయడం వల్ల షుగర్స్ బెటర్గా కంట్రోల్ అవుతాయి. అంతేగాని రైస్ని పూర్తిగా ఒక 4 రోజులు మానేశాను, ఇప్పుడు షుగర్స్ బెటర్గా ఉన్నాయి, 31వ తారీఖు మళ్ళీ రైస్ మొదలు పెడతారు, 35వ తారీఖు 35వ రోజు 50వ రోజు చూస్తే ఆ 20 రోజులు రైస్తో వెళ్తారు. ఈ 20 రోజులు ముందు కంట్రోల్ చేసినంత వేస్ట్ అయిపోతుంది. మనం ఒకటి తీసుకున్నామంటే అది రెగ్యులర్గా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మెయింటైన్ చేసే ఏదైనా మోటివేషన్ ఉంటే బెటర్. పూర్తిగా రైస్ మానేసి ఎవరు ఉండలేరు. చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళు రైస్ తినేవాళ్ళు అబ్సల్యూట్గా రైస్ బంద్ చేసి ఉండమంటే ఒక 4 రోజులు ఉంటారు, 2 నెలలు మొదలు పెడతారు, లేదా ఇడ్లీ దోశలు తింటారు, లేదా పులిహార తింటారు, లేదా చక్కెర పొంగల్ తింటారు, ఏదో ఒకటి అందులో రైస్ కంటెంట్ ఏదో దూరంలో వచ్చేస్తుంది. ఇవన్నీ కాదు, బిర్యానీ ఉంటే తినకుండా ఉంటారా, బిర్యానీ కనపడితే టేస్టీగా తినేస్తారు. సో అబ్సల్యూట్ బంద్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ సక్సెస్ఫుల్ థింగ్, దట్ ఈస్ మోర్. నెక్స్ట్ ఫాస్టింగ్ ఆర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. చాలామంది ఫాస్టింగ్ ఆర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుందని నమ్ముతున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే షుగర్ తినకముందు ఫాస్టింగ్ స్టేట్లో నార్మల్ ఉండాలి, తిన్న తర్వాత కూడా నార్మల్ ఉండాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే చాలామంది 16 hours ఫాస్టింగ్ పీరియడ్ ఉంచుతున్నారు, 8 hours డైట్ పీరియడ్ ఉంచుతున్నారు. మార్నింగ్ 9 o'clock 10 o'clock తింటారు, ఈవినింగ్ 5 o'clock తింటారు. ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే అది ఎప్పుడు రైట్ అవుతుంది, డయాబెటిక్ పేషెంట్స్లో ఏ ఫాస్ట్ బ్రేక్ చేసి తిన్నా కూడా తిన్న 1.5 గంటల తర్వాత స్మాల్ మీల్ అయితే, 2 hours తర్వాత లార్జ్ మీల్ అయితే వాళ్ళ బ్లడ్ షుగర్స్ని 140-160 లోపు ఉంచితే దే ఆర్ రైట్ డూయింగ్ ఇట్. లేకుండా వాళ్ళు మార్నింగ్ 10 o'clock తిన్నారు, 1.5 గంటల తర్వాత వాళ్ళ షుగర్స్ 250కి వెళ్ళింది, దట్ ఈస్ అ రాంగ్ డైట్. వాళ్ళు ఈవినింగ్ 5 o'clock తిన్నారు,
తిన్న తర్వాత 250కి వెళ్ళింది, దట్ ఈస్ రాంగ్ డైట్. ఎవ్రీడే తిన్న తర్వాత 250కి వెళ్తూ ఉందంటే ఆబ్వియస్లీ పోస్ట్ పాండియల్ షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల 3 months తర్వాత యావరేజ్ షుగర్ చూసుకుంటే మీకు ఖచ్చితంగా 7.58 ఉంటుంది. సో ఫాస్టింగ్ 2 సార్లు తీసుకుంటున్నాం, మిగతా 16 గంటలు ఎండగట్టుకుంటున్నామంటే ఈ తిన్నది 16 గంటలకి పనికొస్తుంది, దర్ ఇస్ నో డౌట్. కానీ పోస్ట్ పాండియల్ స్టేట్లో ఎన్ని గంటలు ఉంటాం? 2 గంటలు ఉన్నామా 250తో, 4 గంటలు ఉన్నామా 250తో, 6 గంటలు ఉన్నామా, 6 గంటల అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతుంది లోపల. సో ఇట్స్ నాట్ అబౌట్ ఫాస్టింగ్ ఆర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మనము తీసుకోవాల్సిన డైట్ ఎలా తీసుకోవాలి అంటే ఫాస్టింగ్ నార్మల్ ఉండేటట్టుగా గత 24 hours తీసుకోవాలి. నిన్న 24 hours ప్రిన్సిపల్గా నిన్న రాత్రి డైటు ఈరోజు మార్నింగ్ ఫాస్టింగ్ రిఫ్లెక్ట్ చేస్తుంది, అది చూసుకోవాలి. అలాగే ఖచ్చితంగా తిన్న ప్రతిసారి మనము ఇప్పుడు అన్నం తిన్నాం అనుకోండి 2 hours తర్వాత చూసుకోవాలి, టిఫిన్ చేసాం అనుకోండి గంటల తర్వాత చూసుకోవాలి. తిన్న ప్రతిసారి మనకి 140-160 కన్నా పెరగట్లేదు, దెన్ యువర్ యావరేజ్ షుగర్ విల్ బి అండర్ కంట్రోల్. ఇది కాకుండా మనం 2 సార్లు తింటున్నాం కదా, 16 గంటలు ఎండగట్టుకుంటున్నాం కదా అనుకుంటే ఖచ్చితంగా డిజైర్డ్ లెవెల్స్లో బ్లడ్ షుగర్స్ ఉండవు. మనం రోజుకు 1 సారి తిన్నా, 2 సార్లు తిన్నా, 3 సార్లు తిన్నా, లేదా స్మాల్ ఫ్రీక్వెంట్ డైట్స్ 5-6 సార్లు తిన్నా, తిన్న ప్రతిసారి పోస్ట్ పాండియల్ షుగర్ 140-160 కన్నా తగ్గకుండా ఉండడం చాలా ముఖ్యం. అలా ఉండాలి అంటే మన డైట్లో ఖచ్చితంగా ఇప్పుడు దాకా మనం రెగ్యులర్గా తీసుకుంటున్న అన్నము, ఇడ్లీలు, దోశలు, సౌత్ ఇండియన్ ఫుడ్స్ కానీ, లేకపోతే బిర్యానీస్ కానీ, రైస్ కంటెంట్స్ కానీ అవి తగ్గాలి. ప్రతి డైట్లో నాన్ స్టార్చ్ వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి. అలాగే శక్తి కోసం శనగలు, మొలకెత్తిన పెసలు, అలసంద గుగ్గిళ్ళు, రాజ్మా దాలు ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. కోడిగుడ్డు తెల్లసొన యాడ్ చేసుకోవచ్చు. సో అవి ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తాయి. సో వీటితో స్టమక్ని ఫుల్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా తీసుకునే డైట్స్ని యాడ్ చేస్తూ ఉన్నామంటే అంటే సింపుల్ థింగ్, మన రెగ్యులర్ డైట్ షుడ్ బి సైడ్ డైట్స్. మన మెయిన్ డైట్స్ ఏవైతే ఉన్నాయో అవి సైడ్ డైట్స్ అవ్వాలి. మెయిన్ డైట్స్ అనేది షుగర్ పెరగకుండా ఉండే నాన్ స్టార్చ్ వెజిటబుల్స్తో ఫిల్ చేయగలగాలి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. నెయ్యి, బెల్లం తో తినే ఆహారంతో షుగర్ పెరగదు, బెల్లంతో తీసుకుంటే మంచిది. లేదా షుగర్లెస్ స్వీట్స్ ఉంటాయి, షుగర్లెస్ బిస్కెట్స్ ఉంటాయి, ఇలాంటి వాటితో షుగర్ పెరగదు, తీసుకోవచ్చు. ఇది నిజమేనా? గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ప్రతిరోజు తన శరీర బరువుకు తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. తన వ్యాయామానికో లేకపోతే తన శ్రమకు తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి. దట్ ఈస్ నెంబర్ 2. ఈ తీసుకోవడం అనేది క్యాలరీస్లో మనం చూస్తాం సైంటిఫిక్గా 5 to 10 kilocalories per kg బాడీ వెయిట్ తీసుకుంటే రఫ్లీ ఒక 1500 to 2000 kilocalories per day డైట్ అనేది తీసుకోవాలి. క్యాలరీస్లో తగ్గ వేసుకొని తీసుకోవడం అసాధ్యం, దెర్ ఇస్ నో డౌట్. ఎవరు చేయటం కూడా వెరీ టఫ్ థింగ్, నో బడీ డూస్. వెరాజ్ మనము పంచదారతో తీసుకునే ఆహారము, లేకపోతే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇందాక చెప్పాను నేను, కూల్ డ్రింక్స్ తాగటము, పంచదారతో తీసుకునే ఆహారం తీసుకోవటము, పంచదార కలిపి సేమ్ పాయసం లాగా తీసుకోవటము, వాట్ ఎవర్ షుగర్ డైరెక్ట్గా పెంచే ఆహారం కావచ్చు, ఇండైరెక్ట్గా పెంచే ఆహారాలు కావచ్చు. ఇండైరెక్ట్గా పెంచే ఆహారాలు నేను చెప్పా ఇందాక, ప్రతి డైట్ మనకి క్యాలరీస్ కింద కన్వర్ట్ అవుతుంది. అది నెయ్యితో తీసుకున్నది కావచ్చు, బెల్లంతో చేసినవి కావచ్చు, లేకపోతే షుగర్లెస్ స్వీట్స్ కావచ్చు, షుగర్లెస్ బిస్కెట్స్ కావచ్చు. వాటిలో మిల్క్ వేస్తారు స్వీట్స్ అంటే, దెర్ ఈజ్ నో డౌట్. పౌడర్స్ వేస్తారు, ఖచ్చితంగా మైదా ఉంటుంది అంత కొంత, లేదా బియ్యం రవ్వ, లేదా గోధుమ రవ్వ. సో సమ్ ఫుడ్ ఐటమ్ దాంట్లో రావాల్సిందే. షుగర్, పంచదార వేరు, ఓకే, బట్ దట్ ఈస్ మేడప్ ఆఫ్ సమ్ డైట్ థింగ్. అది క్యాలరీస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ క్యాలరీస్ కింద కన్వర్ట్ అవుతుంది. మనం తీసుకునే రోజువారీ క్యాలరీస్ 1500-2000 క్యాలరీస్ ఉన్నాయి. మనం ఖర్చు పెడుతున్న క్యాలరీస్ ఒక 1000 ఉన్నాయి. తద్వారా షుగర్స్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ మంది చేసేది ఏంటి, 2500, 3000, 3500, 4000 క్యాలరీస్ తీసుకుంటారు. తద్వారా ఏంది,
కాస్త కూస్త వ్యాయామం చేసినా కూడా క్యాలరీస్ వైజ్గా ఎక్కువ అవుతుంది. సో కాఫీ టీలో బెల్లం వేసుకొని తీసుకోవటము, లేకపోతే అన్నంలో నెయ్యి వేసుకొని తినటము, లేకపోతే షుగర్లెస్ స్వీట్స్ తింటాము, లేకపోతే షుగర్లెస్ బిస్కెట్స్ తింటాము, ఇవన్నీ క్యాలరీస్కి యాడ్ అవుతాయి. క్యాలరీస్కి యాడ్ అయ్యి మళ్ళీ షుగర్ కింద కన్వర్ట్ అవుతాయి, షుగర్స్ పెరగడానికి దోహదం చేస్తాయి. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం స్నాక్స్ కింద తీసుకునేవి కూడా షుగర్స్ తక్కువ ఉండి జంప్ అవ్వకుండా, క్యాలరీస్ తక్కువ ఉండి జంప్ అవ్వకుండానే తీసుకోవాలి. సపోజ్ కీర దోసకాయ ముక్కలు ఉన్నాయి, దాని క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో దే ఆర్ బెటర్ చాయిస్ దాన్ బిస్కెట్స్ మైదాతో ఉండేదానికన్నా. సో దాంట్లో షుగర్ వేయకుండా కూడా ఇలా ఆలోచించుకోవాలి. సో క్యాలరీస్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం తీసుకోవాలి. క్యాలరీస్ లెక్కట్టుకోకర్లేదు, బట్ ఇది ఎక్కువ క్యాలరీ ఉంటుంది, క్యాలరీస్ జంప్ అవుతాయి, బెటర్ అవాయిడ్ అనే తీరులను తీసుకోవాలి. అండ్ షుగర్కి సంబంధించి లేటెస్ట్గా మనము ఏం అప్డేట్స్ ఇవ్వచ్చు? షుగర్కి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్స్ నేను 3 పాయింట్లు చెప్తానండి. నెంబర్ 1, షుగర్ వచ్చి డిటెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా డిసిప్లిన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ లైఫ్ అనేది మీరు ఖచ్చితంగా రీడిజైన్ యువర్ ప్యాకేజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. మంచి నిద్రపోవాలి, మానసిక ఒత్తిడి షుగర్స్ని పెంచుతుంది. మంచి వ్యాయామం చేయాలి, శారీరకంగా దృఢంగా ఉంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలుగుతాం. మంచి ఆహారం తీసుకోవాలి, సమ్మిళిత ఆహారం. మన రక్తనాళాలు ఆరోగ్యకరంగా ఎక్కువ కాలం ఉండేలాగా ఆహారం తీసుకోవాలి. మన కండరాలు దృఢంగా ఉండేలాగా ఆహారం తీసుకోవాలి. మన నరాలు బలహీనపడకుండా ఉండేలాగా ఆహారం తీసుకోవాలి. మన ఎముకలు తొందరగా అరిగిపోయి కుంగుబాటుకు లోకుండా ఆహారం తీసుకోవాలి. సో ఈ ఆహారం అనేది మంచి ఐడియా ఉన్న అనుభవశీలైన డాక్టర్లు మీకు బాగా గైడ్ చేయగలుగుతారు. అలాగే మందులు తక్కువ మోతాదులైనా సరే మందులు వాడాలి. వాడటం ద్వారా షుగర్స్ని మనం అదుపులో ఉంచుకోగలుగుతాం. అలాగే రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వల్ల మందులు అనేవి మార్చడానికి అవకాశం ఉంటుంది. షుగర్ ఎక్కువ అయితే డోసులు పెంచడము, కౌన్సిలింగ్ చేయటము, మోటివేట్ చేయటము. షుగర్ తగ్గితే ఖచ్చితంగా డైట్స్ మళ్ళీ రీడిజైన్ చేయటము, మందులు తగ్గించడం జరుగుతుంది. అలాగే షుగర్తో పాటు బీపీ, కొలెస్ట్రాల్ని అదుపులో ఉండేలాగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించుకోవాల్సిందంటే ఇప్పుడు ఉన్న షుగర్ పేషెంట్స్ 2 రకాలుగా ఉన్నారు. ఎక్కువ మంది స్థూలకాయలు విత్ బ్యాడ్ షుగర్స్, తక్కువ మంది సన్నగా ఉంటూ విత్ బ్యాడ్ షుగర్స్. స్థూలకాయల్లో మనం ఏదో ఒకటి చేసి వాళ్ళ వెయిట్ని తగ్గించకపోతే షుగర్స్ కంట్రోల్లో ఉండటం కానీ, బీపీ కంట్రోల్ ఉండటం కానీ, కొలెస్ట్రాల్స్ కంట్రోల్ ఉండే అవకాశం కానీ లేదు. సో దానికి కొత్త రకమైన మందులు వచ్చినాయి. ఆ మందులు వెయిట్ లాస్కి, షుగర్స్ కంట్రోల్కి బాగా దోహదం చేస్తున్నాయి. ప్రత్యేకంగా వెన్నుపూస సమస్యలు ఉన్నవాళ్ళు, మోకాలు సమస్యలు ఉన్నవాళ్ళు, వ్యాయామం అనేది క్వాలిటీగా చేయలేని వాళ్ళు, రెగ్యులర్గా వ్యాయామం చేయలేని బిజీ పీపుల్, ఓవర్ వెయిట్ ఉండి, అలాగే ఆల్రెడీ ఎంతో కొంత హార్ట్ డిసీజ్ ఉందని, వ్యాయామం చేస్తే రిస్క్ అని, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన మందుల ద్వారా వెయిట్ తగ్గించుకొని, అలాగే ఇప్పుడు వచ్చిన మందుల ద్వారా వాళ్ళ కొలెస్ట్రాల్స్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు తొందరగా కాంప్లికేట్ కాకుండా ఉండేటట్టు చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సులిన్ పట్ల అపోహలు చాలామందికి చాలా రకాలుగా ఉన్నాయి. ఇన్సులిన్ వాడటం అనేది హానికరమని, ప్రమాదమని, ఒక్కోసారి ఇన్సులిన్ వాడటం వల్ల లో షుగర్కి వెళ్ళిపోతారని, లో షుగర్తో చాలా చాలా సమస్యలు వస్తాయని, ప్రాణాపాయం కూడా జరగవచ్చని, ఒకసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే ఇంకా జీవితాంతం వాడాల్సి వస్తుంది, రోజు పొడుచుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఈ రకమైన అపోహలన్నీ ఉన్నాయి. వైద్యుడు ఎప్పుడైనా సరే మీ శరీర తత్వాన్ని బట్టి, మీ జీవన శైలిని బట్టి, మీ ఆహార అలవాట్లను బట్టి, మీ వ్యాయామ నాణ్యతను బట్టి, మీ ఓవర్ వెయిట్ని బట్టి వైద్యుడు ఇది రైట్ అని చెప్పినప్పుడు పేషెంట్ యూజువల్గా 3 రీజన్స్తో నాణ్యమైన వైద్యానికి దూరం అవుతూ ఉంటాడు. ఫస్ట్, నెంబర్ 1 కాస్ట్ ఫ్యాక్టర్. మనకి ఇవన్నీ కూడా ఫారిన్ నుంచి దిగుమవుతున్న వైద్య విధానాలు. తక్కువ కంపెనీలు మనకి ఆ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అందుబాటులో తీసుకొస్తాయి. వెయిట్ లాస్, షుగర్స్ ఇంప్రూవ్ చేసే టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్. సో
వాటి ధరలు అనేది సహజంగా కొంచెం ఎక్కువగా ఉండటం ఉంటుంది. కానీ గమనించుకోవాల్సిందంటే ఇవాళ మనము చాలా వాటికి డబ్బు ఖర్చు పెడుతూ మన ఆరోగ్యానికి డబ్బు తక్కువ ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు. బాగా వెల్తీ రీచ్ అయిన తర్వాత ఆరోగ్యానికి పెడదామన్నా కూడా ఆల్రెడీ సమస్యలు ఎక్కువ ఈ లోపల కాంప్లికేషన్స్ వచ్చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండదు. సో రైట్ టైం రైట్ మెడిసిన్ అనేది కాస్ట్ ఫ్యాక్టర్తో ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చారిటీస్ సాయం ద్వారానో ఏదో ఒక విధంగా ఈ మందులు గవర్నమెంటో లేకపోతే సంస్థలో వాళ్ళకి రీచబుల్గా చేయగలిగే పరిస్థితి ఉండాలి. చాలామంది చారిటీస్ ద్వారా చాలా చేస్తున్నారు. కానీ నాణ్యమైన మందులు ఖర్చు పెట్టలేని వాళ్ళకి తీసుకెళ్లే చారిటీస్ ఇప్పుడు దాకా లేవు. నేను ఎక్కడ చూడలేదు. అంటే ఫ్రీగా ఓరల్ పోలియో డ్రాప్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేకపోతే చారిటీస్ ద్వారా సైకిల్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా సాయం చేసేవాళ్ళు ఉన్నారు, ఏదైనా హార్ట్ సమస్య వస్తే 1,00,000 2 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ నాణ్యమైన మందులు, ఖరీదైన మందుల్ని నిరుపేదల దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చే చారిటీస్ ఏం లేవు, గవర్నమెంట్ సిస్టమ్స్ లేవు. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఆల్టర్నేటివ్ ఏంటంటే నాణ్యత తక్కువ ఉండి ఫలితాలు తక్కువ ఉండే మందుల మీద ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఫోర్సిబుల్గా ఉంటుంది. దీనిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఏదో గవర్నమెంట్ సిస్టమ్స్ వాటిని ధరలు తగ్గించి వాళ్ళ దగ్గరికి చేర్చగలగాలి, లేకపోతే గవర్నమెంటే కాంపెన్సేషన్ తీసుకోవడం, లేకపోతే ఒక బెనిఫిషరీ పథకం ద్వారానో నాణ్యమైన మందుల్ని మేము హామీలు ఇస్తూ ఉంటారు కదా ప్రతి ఎన్నికలప్పుడు, మేము అత్యంత ఖరీదైన నాణ్యమైన మందులు మేము తక్కువ ధరకి ఇప్పించగలుగుతామనే హామీలతో రావడము, లేకపోతే సంస్థలు ఏదైనా సోషల్ వెల్ఫేర్ సంస్థలు ఏమైనా ముందుకు వచ్చి బడ్జెట్ కేటాయించుకొని కొన్ని ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకొని ఈ నాణ్యమైన మందులు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటము జరగాలి. డబ్బు అనే కారణంతో వాళ్ళు నాణ్యమైన మందులకి దూరం జరగటం అనేది ఇప్పుడున్న సమస్యలో అతిపెద్ద సమస్య. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, పేషెంట్ మోస్ట్ ఆఫ్ ద టైము రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మనము ఆధునిక వైజ్ఞానిక యుగంలో ఉన్నాము. రోదసీలోకి వెళ్తున్నాము, అంతరిక్షంలోకి వెళ్తున్నాము, అలాగే పాతాళంలోకి వెళ్తున్నాము, సముద్ర గర్భంలోకి వెళ్తున్నాము. సైంటిఫిక్గా ఎవరికి వాళ్ళు ఉండటం చాలా మంచిది. చీకటి రోజుల్లో ఒకవేళ నేను డాక్టర్ని కాకపోతే నేను నాన్ డాక్టర్ సైడ్ ఉంటే నేను కూడా వాటిని నమ్మేవాడినేమో. బట్ వెన్ ఐఎమ్ ఇన్ ఏ డాక్టర్స్ ప్రొఫైల్ సైంటిఫిక్ థింగ్స్ ప్రొసీడ్ అవుతూ నేను వాటిని బ్లైండ్గా నమ్ముతాననే దానికన్నా సొసైటీ ఏంటి, నేను నమ్మేది ఏంటి, సైన్స్ ఏంటి చూసుకుంటా. దాని ప్రకారం నేను చెప్తున్నాను. మనం ఏంటంటే ఇప్పుడు మా తాత ముత్తాతలు ఉన్నారనుకోండి, నాటు వైద్యం చేయించుకున్నారంటే, మూలిక వైద్యం చేయించుకున్నారంటే, చెట్ల మందులు పుట్ల మందులు వాడినారంటే చీకటి రోజుల్లో, ఓకే దట్స్ ఫైన్. ఇప్పుడు ఆధునిక వైజ్ఞానికంగా వచ్చినప్పుడు మందులు అనేది ఈజీ అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం రకరకాల ప్రయోగాలు చేస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకుని కాంప్లికేషన్స్ని బారిన పట్టడం అనేది కరెక్ట్ కాదు. సో సాధ్యమైనంత వరకు డాక్టర్తో అఫిలియేట్ అయ్యి డాక్టర్ ద్వారా కౌన్సిలింగ్స్ తీసుకుంటూ డాక్టర్ ద్వారా మోటివేషన్స్ తీసుకుంటూ మంచి మందులు వాడుకోవాలి. అయ్యా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే షుగర్ ఒక్కటే చూసుకుంటే సరిపోదు. షుగర్తో పాటు బీపీ కంట్రోల్ ఉండాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉండాలి, వెయిట్ లాస్ అవ్వాలి. అలాగే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని స్క్రీనింగ్ అనేది ఎవ్రీ ఇయర్ జరగాలి. ఆ స్క్రీనింగ్ జరిగేదానికి కూడా నేను ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ సంస్థలు కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టుకొని ఆపరేషన్స్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వెల్ అండ్ డూ. మెడికల్గా తక్కువ ఉన్నమాట వాస్తవం. ఒక డయాబెటిక్ స్క్రీనింగ్ అనేది ఒక ఆరోగ్యశ్రీ పథకం కింద తీసుకొచ్చి ఈయనకి హార్ట్ డిసీజులు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది, కొన్ని టెస్టులు చేస్తూ ఉంటాం. యూరిన్లో ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో చేయడం ద్వారా కానీ, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండటం కాదా కానీ. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే షుగర్ ఒక్కటే చూసుకుని ఆగిపోతూ ఉంటారు. వాళ్ళకి ఫ్రీక్వెంట్గా కూడా కొలెస్ట్రాల్ చూసుకోవటం కానీ, కిడ్నీ పరీక్షలు చేయించుకోవటం కానీ, హార్ట్ పరీక్షలు చేయించుకోవటం కానీ ఇట్స్ నాట్ రీచబుల్ టు దెమ్. సో ఎక్కువ మంది ఆ సెక్టార్ పీపులే తొందరగా కాంప్లికేట్ అవుతున్నారు. వాళ్ళే కార్పొరేట్ హాస్పిటల్స్కి ఫోర్సిబుల్గా అట్ లాస్ట్ మూమెంట్ వెళ్తున్నారు, లేదా ఫోర్సిబుల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు డయాలసిస్ కోసమో, స్టెంట్లు వేసుకోవటం కోసమో, బైపాస్ సర్జరీ చేసుకోవటం కోసమో. సో అప్డేట్స్ మనకి వస్తున్నాయి, నాణ్యమైన మందులు వస్తున్నాయి, నాణ్యమైన డయాగ్నోస్టిక్స్ వస్తున్నాయి. బట్ పీపుల్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ దెమ్ సమ్హౌ. సో అవన్నీ డాక్టర్స్కి తెలుసు, అవన్నీ వైద్యులకు తెలుసు.
కానీ వాటిని వైద్యులు పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఖర్చు ఉంటుంది. వాటిని 70% ఆఫ్ ద అన్రీచబుల్ పేషెంట్స్కి తీసుకెళ్లాల్సింది గవర్నమెంట్ సిస్టమ్సే కావచ్చు, లేదా సోషల్ వెల్ఫేర్ సిస్టమ్సే కావచ్చు. అవి చొరవ తీసుకొని ముందుకు రావాలి. లేదంటే కొత్తవి వచ్చాయి, ఎన్ని వచ్చినా కూడా కాస్ట్ ఫ్యాక్టర్ వల్ల, లేకపోతే అవైలబిలిటీ లేకపోవటం వల్ల దూరంగా వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, వెళ్ళలేకపోవటం వల్ల. సో ఇవన్నీ రీచబుల్ కావటం లేదు. అందుకనే సక్సెస్ రేట్స్ అనేవి తక్కువ ఉంటున్నాయి, ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి ప్రతి సంవత్సరం కొత్త హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ విత్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, డిమాండ్ ఉంటేనే వచ్చేది. మార్కెట్లో డిమాండ్ లేకపోతే ఇవి ఎందుకు వస్తాయి? డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళు షుగర్ వచ్చిన దగ్గర నుంచి ఒక 20 ఏళ్ళు సరిగ్గా మంచి వైద్యం తీసుకోకపోవడం వల్ల వస్తుంది. అది ఎందుకు జరగట్లేదు? వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్. సో షుగర్ ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్ అన్నిటికీ సమస్యకి పరిష్కారం కాదు. మంచి షుగర్ ట్యాబ్లెట్ 10 మంది పేషెంట్స్ ఉంటే ఈ పేషెంట్కి ఈ ట్యాబ్లెట్ సూటబుల్, ఈ పేషెంట్కి ఈ ట్యాబ్లెట్ సూటబుల్, ఈ పేషెంట్కి ఇంజెక్షన్ సూటబుల్. ఆ సెలెక్టివిటీ అనేది రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అవైలబిలిటీ ఉండాలి, ఈజీ అవైలబిలిటీ, కాస్ట్ ఫ్యాక్టర్ అందుబాటులో ఉండాలి. సో పేషెంట్కి లేదు, ఖచ్చితంగా లేదు. శ్రామికుడు, వ్యవసాయదారుడు, వాళ్ళకి రీచ్ అయ్యేది గవర్నమెంట్ సిస్టమ్ ద్వారానో సోషల్ సిస్టమ్ ద్వారా రీచ్ అయితేనే ఈ ఇవాల్యుయేట్ అయిన మంచి మందులు అనేది వాళ్ళకి రీచ్ అవ్వగలుగుతాయి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ కాంప్లికేషన్స్ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం అవుతుంది, ఎట్లా కూడా తీసుకొచ్చి లక్షలు ఖర్చు పెట్టడం అవుతుంది, లేదా అది కూడా పెట్టలేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం అవుతుంది. సో దీస్ థింగ్స్ హ్యాస్ టు బి చేంజ్డ్. అదర్వైజ్ మనకు ఇంకొక 20-30 ఏళ్ళైనా వీటి గురించి ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. ఈరోజు మనం మధుమేహం మీద నిత్యం ఎదుర్కొనే రకరకాల అపోహల గురించి పూర్తిగా వాస్తవాలన్నీ చాలా చక్కగా వివరించి చెప్పారు. ముఖ్యంగా మధుమేహంలో మన జీవన శైలిని ఎలా కాపాడుకోవాలో, దాని ద్వారా మధుమేహాన్ని ఎలా అదుపులో పెట్టుకోవచ్చు, అలాగే మధుమేహం రాకుండా కూడా ఎలా జాగ్రత్త తీసుకోవాలో చక్కగా వివరించారు. డాక్టర్ గారు చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. ఫేస్బుక్లో కూడా ఎవరు ఏమీ డౌట్స్ పెట్టలేదు, అందరికీ చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. తిరిగి మళ్ళీ వచ్చే శనివారం మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.